ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్. నేను నా బర్త్డేకి ఎక్కడికి వెళ్ళాను, ఏమేమి చేశాను అని ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్కి బ్లాక్ పర్ల్కి వెళ్ళాం. ఇది వచ్చేసి కోరమంగళలో ఉంది, బెంగళూరులో కోరమంగళలో ఉంది. చాలా బాగుంది. దాంట్లో థీమ్ అంతా వచ్చేసి పైరేట్స్ లాగా. ఆ హోటల్ చూసినట్లయితే మనకి బోట్ లాగా ఉంటుంది. అంతా అక్కడ సర్వ్ చేసే వాళ్ళంతా వాళ్ళ డ్రెస్సింగ్ అంతా పైరేట్స్లా ఉంటారు. సో అన్ని ఫొటోస్ వీడియోస్ మీతో షేర్ చేస్తాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. లాస్ట్లో వచ్చేసి డెజర్ట్స్తో లంచ్ని ఫినిష్ చేసాము. ఫస్ట్ ఇక్కడ స్టార్టర్స్తో స్టార్ట్ అవుతుంది. మేము ఫుల్ నాన్ వెజే తీసుకున్నాను, నాకు వెజ్ అస్సలు ఇష్టం ఉండదు. సో నాన్ వెజ్ స్టార్టర్స్, నెక్స్ట్ మెయిన్ కోర్స్, లాస్ట్లో వచ్చేసి డెజర్ట్స్తో ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ లంచ్ చేసిన తర్వాత మేము కోరమంగళలో ఫోరం మాల్కి వెళ్ళాము. ఒక డ్రెస్ కొన్నాను అనమాట, ఒక జీన్స్, ఒక టీ షర్ట్. అది నేను ఈవినింగే వేసుకున్నాను, అది కూడా ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి క్రిస్మస్ కదా, సో అన్ని మాల్స్కి స్టార్టింగ్లో ఎంట్రన్స్లో వచ్చేసి బాగా డెకరేట్ చేశారు. జస్ట్ ఇక్కడ ఈ మాల్లో మేము ఒక డ్రెస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంటికి వచ్చేసి ఒక 2 hours రెస్ట్ తీసుకున్నాం అంతే. మళ్ళీ ఈవినింగ్ కూడా బయట వెళ్ళాలనుకున్నాం. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాము అనుకున్నాం, అస్సలు టైం లేదు. సో ఈవినింగ్ ఏదో ప్లాన్ చేశారు మా హస్బెండ్. సో మాకు అస్సలు టైం లేదు, అసలు నిద్రపోను కూడా లేదు, రెస్ట్ తీసుకోలేదు. మళ్ళీ వెంటనే వచ్చేసి ఒక 2 hours ఇంట్లో ఉన్నాం. మళ్ళీ వచ్చేసి బయటకి తీసుకెళ్లారనమాట. ఎక్కడికి అనేది చెప్పలేదు వెళ్ళే వరకు. సో ఫైనల్గా ఆ ప్లేస్కి రీచ్ అయిపోయాం. ఈ టీ షర్టే నేను మాల్లో కొనింది. సో ఇది వచ్చేసి బింజ్ అనమాట, బింజ్ క్లబ్. ఇది వచ్చేసి ఒక ప్రైవేట్ థియేటర్ లాగా. మనం వచ్చేసి ఒక 13 members వరకు మూవీ ప్లే చేసుకొని, మనకి ఇష్టమైన మూవీ మనం ప్లే చేసుకొని చూడొచ్చు. దాంట్లో లోపలంతా వాళ్ళు సోఫాస్ అవన్నీ పెట్టింటారు. నెక్స్ట్ ఏసీ కూడా ఉంటుంది. మనం స్నాక్స్ కావాలంటే వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారనమాట. అవర్కి మనం 750 rupees పే చేయాలి. సో అలా మనం ఎన్ని అవర్స్ అన్నా బుక్ చేసుకోవచ్చు. 13 members వరకు వెళ్ళొచ్చు అనమాట, అలా ఉంది. దీని లోపల కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇక్కడ నాకు అసలు తెలీదు ఇంకా ఏం చేయబోతున్నాం అనేసి. సో మా హస్బెండ్ వచ్చి, లేదు నేను క్వశ్చన్స్ అడుగుతారు, ఇక్కడ క్విజ్ కాంపిటీషన్ జరుగుతుంది, అది ఇది అనేసి నన్ను భయపెట్టిస్తున్నారు. సో లోపల వచ్చి ఇలా ఉంటుందన్నమాట, ప్రైవేట్ థియేటర్ లాగా. సో ఇక్కడంతా సోఫాస్ ఉన్నాయి, ఏసీ కూడా ఉంటుంది. సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది. మనకి ఎప్పుడైనా ఏదైనా మనకి మూవీ నచ్చి మనం ఇలా చూడాలనుకుంటే ఇలా ప్రైవేట్ థియేటర్స్ బుక్ చేసుకోవచ్చు. అవర్కి 170 rupees. ఇది వచ్చేసి బెంగళూరులో ఉంది, బింజ్ క్లబ్ అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉంది. మేము 2 hours మూవీ చూసేసాం. సో టోటల్గా 1500 పే చేసామన్నమాట. మేము 3 members వెళ్ళాం, కానీ 13 members వరకు వెళ్ళొచ్చు అనమాట, అంత స్పేస్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ డిన్నర్ కూడా ఏ ప్లేస్కి వెళ్తున్నామో నాకు వెళ్ళే వరకు తెలీదు, ఏది చెప్పరు అనమాట మా హస్బెండ్. అంటే ఆ ప్లేస్లో ఎవరైనా ఉంటే, అంటే సస్పెన్స్ తట్టుకోలేకపోతే వాళ్ళకి తొందరగా వచ్చేసి బీపీ వచ్చేస్తుంది. సో అన్నీ లాస్ట్ మినిట్ వరకు చెప్పరు, తను అస్సలు చెప్పరు ఎంత అడిగినా. అంటే వేరే ప్లేసెస్ అలా చెప్తూ ఉంటారు, వెళ్ళేంతవరకు చెప్పలేదు. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. సో చూద్దాం ఎక్కడికి వెళ్తున్నామో. నేను గెస్ చేసాను ఎక్కడికి వెళ్తున్నాము, ఇదే అనమాట, హార్ట్ బ్రేకర్. ఇది వచ్చేసి కొత్తగా స్టార్ట్ చేశారు. నేను మా ఏరియాలో ఉండే ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్, క్లబ్స్ అన్నీ ఆల్మోస్ట్ చూసేసాను. సో ఇది ఒక్కటే చూడలేదు, నేను దీని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇదే అని గెస్ చేసాను. సో ఇక్కడ మేము చాలా లైట్గా తిన్నాము, ఎక్కువ తినలేకపోయాము, ఎందుకంటే ఆఫ్టర్నూన్ చాలా ఫుల్గా తినేసాను. అన్లిమిటెడ్ ఫుడ్, నేను కట్టిన మనీకి నేను న్యాయం చేసేసాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చాలా లైట్గా జస్ట్ రోటీస్ తిన్నాము. మ్యూజిక్ ఉంటుంది, మ్యూజిక్ని ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇది మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం అనమాట. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఫుల్ అక్కడ మ్యూజిక్ అంతా ఉంది. సో డ్యాన్స్ చేసే వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మాకు అంత ఓపిక లేదు, మేము జస్ట్ తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 11 అలా అవుతోంది. సో తొందరగా తినేసి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలనేసి
తక్కువ ఆర్డర్ చేసాము. మేము ఒక చికెన్ సూప్ ఆర్డర్ చేసాము. చాలా బాగుంది ఇది. 1/2 తీసుకున్నాము. నార్మల్గా అయితే ముగ్గురికి 3 తీసుకుంటాము. ఇది 1/2 తీసుకున్నాము. ఆఫ్టర్నూన్ చాలా ఎక్కువ తినేసాం కాబట్టి. దీనికి ఇలా వచ్చేసి క్రిస్పీగా నూడిల్స్ ఇస్తారు. దీన్ని మనం వచ్చేసి సూప్లో యాడ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎవరైనా ట్రై చేయండి, ఇలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఫైనల్గా డిన్నర్ అంతా ఫినిష్ చేసాము. వెళ్ళేటప్పుడు ఇక్కడ కొన్ని పిక్స్ అన్ని క్లిక్ చేసుకొని వెళ్ళాము. చాలా బాగుంది. ఎంట్రన్స్లో అనుకుంటా ఇది హార్ట్ బ్రేకర్ సింబల్లో ఉంది. నేను మా హస్బెండ్ కొన్ని పిక్స్ తీసుకున్నాం. మామూలుగా తను నాతో పిక్స్ తీసుకోడు, మామూలుగానే తను ఫొటోస్ తీసుకోరు. సో నా బర్త్డే కాబట్టి ఈరోజు నో చెప్పకుండా ఫోటో తీసుకున్నారు. ఇంతే అండి నా బర్త్డే వ్లాగ్. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి నేను అన్నీ షూట్ చేయాల్సింది, కానీ మిస్ చేసాను. ఫస్ట్ టైం కదా, నాకు అట్ ఏ టైం ఒకేసారి చేయడం తెలియలేదు. అంటే నేను రెడీ అవడము, నేను మేకప్ వేసుకునేది అన్నీ మీకు చూపిద్దాం అనుకున్నా. సింపుల్ మేకప్ లుక్ అలా కొన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్ యూస్ చేశాను, కానీ నాకు టైం లేదు. షూట్ చేస్తూ రెడీ అవ్వాలి, ఇంత టైం సరిపోలేదు. నెక్స్ట్ టైం నేను ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మీకు మేకప్ లుక్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. మీకు నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.